హైడ్రా విధుల్లో రాజకీయ నాయకులు ఎవరెవరు జోక్యం చేసుకోవద్దు, నిబంధనలు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనాలను సైతం కూల్చేయవలసిందే. హైడ్రా కార్యకలాపాలపై భాజపా ఒకే మాటపై ఉంది. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సర్కారు దవాఖానలో రోగులకు సరిపడ పడకలు లేవు, మందులు దొరకడం లేదు. ప్రభుత్వం వెంటనే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి అని రఘునందన్ రావు సూచించారు. రఘునందన్ రావు ఒక్కరే గారు, రాష్ట్రమంతా రియల్గా ఈరోజు వర్షం వస్తున్నది కాబట్టి కొత్త వాటర్ వచ్చినప్పుడు ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈరోజు ప్రతి తెలంగాణ రాష్ట్రమంతా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఒక విధి విధానముతో పడకలు ఏర్పాటు చేయాలి. తర్వాత ఎల్లటకాలం మొత్తం గ్యాస్ ఉండాలా, తర్వాత పడకలు ఉండాలా, తర్వాత మందులు ఉండాలి. తర్వాత ఇప్పుడు కొత్త రకరకాలుగా విషజ్వరాలు రావడము ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి రాష్ట్రం పట్టించుకొని రాష్ట్రమంతా ప్రజలకు మంచి కోరి మంచి హాస్పిటల్లో అలాంటి సేవ కల్పించాలని రాష్ట్ర సీఎంకు చెప్పడము, తర్వాత ఏదైనా ప్రజల తర్వాతనే ప్రజలకు మంచి చేయాలని, తర్వాత ఈ రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి, దీంట్లను దరిదాపులా రాకుండా ప్రజలకు సేవ చేయాలని, సర్కారు దవాఖానలో రోగులకు సరిపడే పడకలు లేవు కాబట్టి పడకలు చూడండి, ఏదానికో ఖర్చు పెట్టే బదులు ప్రజల మంచి కోరండి, ప్రజలను బాగుండేటట్టు చేయండి. ప్రభుత్వం వెంటనే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి అని రఘునందన్ రావు సూచించారు. అనంతరం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు పాల్గొన్నా, కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ తెలంగాణ రాష్ట్రం అంతా ఈ విషజ్వరాల గురించి, ఈ కొత్త వాటర్ రాగానే ప్రజల ఆరోగ్యాల గురించి కొత్త ఈరోజు ఫీవర్ రావడము, ఈ విషజ్వరము రావడము, తర్వాత ఈ దగ్గు సర్ది వాటర్ దిక్కెళ్ళి ప్రజలకు నానా రకాలుగా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి రాకుండా రాష్ట్రమంతా సీఎం చూడాలని, తర్వాత మరి ఈ హైడ్రా ఎవరైతే ఏవి రంగనాథ్ గారికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది కంటిన్యూగా కొనసాగాలి, రాష్ట్రమంతా మంచి చేయాలి. రాష్ట్ర ప్రజలకు ఎవరి మాట, ఏ విధి విధానాన్ని, ఏ రాజకీయ నాయకుని మాటలు, ఏ మినిస్టరు కమిషనర్ అనుకోకుండా దీన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చేయమని మన 9 టీవీ తరపున రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి